చైనాలో భారీ భూకంపం సంభవించింది. మరోసారి తీవ్ర వరదపోటు తప్పదని ఇప్పటికే చెప్తోంది. మొన్నటి వరదలతో పోల్చితే 5 రెట్ల తీవ్రతతో వరదపోటు హెచ్చరిక వచ్చింది. ఇదంతా నేపాల్కి సంబంధించి సమాచారం. మరోవైపు మరోసారి భూమి కంపించింది. చైనాలో రిక్టర్ స్కేల్పై తీవ్రత 5.1గా నమోదైంది. చైనాలో సియాచిన్ ప్రాంతంలో భూమి కంపించింది. అయితే తీవ్రంగా కంపించినట్లుగా తెలుస్తోంది. రిక్టర్ స్కేల్పై 5.1గా నమోదైంది. చైనాలో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్పై తీవ్రత 5.1గా నమోదైంది. మరోవైపు నేపాల్కి మరో భారీ జల ప్రళయం సంభవించబోతున్నట్లుగా తెలుస్తోంది. జనమంతా కూడా నేపాల్ జనం ఎత్తైన ప్రదేశానికి చేరుకుంటూ ఉన్నారు. అధికారులు ప్రజలని అప్రమత్తం చేస్తూ ఉన్నారు. ఇక చైనా విషయానికి వస్తే చైనాలో సిచువాన్ ప్రాంతంలో భూమి కంపించినట్లుగా తెలుస్తూ ఉంది. రిక్టర్ స్కేల్పై తీవ్రత 5.1గా నమోదైంది. చైనాలో మరోసారి భూకంపం సంభవించింది. దీంతో నేపాల్కు మరోసారి తీవ్ర వరదపోటు తప్పదన్న హెచ్చరికలతో జనం పరుగులు తీస్తున్నారు. మొన్నటి వరదలతో పోల్చితే 5 రెట్ల తీవ్రతతో జల ప్రళయం తప్పదని డెడ్లీ వార్నింగ్ ఇచ్చారు అధికారులు. నేపాల్ ని మరో జల ప్రళయం ముంచెత్తనుందని ఆ దేశ ఆర్మీ హెచ్చరికలు జారీ చేసింది. రసూవా జిల్లాలో ఫ్లాష్ ఫ్లడ్స్ సంభవిస్తాయని పేర్కొంది. దీంతో ప్రజలు ఇళ్ల నుంచి బయటకి పరుగులు తీస్తూ ఉన్నారు. ఎత్తైన ప్రదేశానికి చేరుకుంటూ ఉన్నారు. ఈ వార్నింగ్ నేపథ్యంలో రెస్క్యూ ఆపరేషన్ కూడా నిలిపివేశారు. 2 రోజుల క్రితమే మనమంతా చూశాము. 2 రోజుల క్రితం సంభవించిన మహా విపత్తులో 469 మంది మరణించిన విషయం ఇప్పటికే భయాందోళనకి గురి చేస్తూ ఉంటే ఇప్పుడు మరోసారి మరో జల ప్రళయం ముంచెత్తబోతోందని హెచ్చరికలు జారీ చేసింది. रानी गुप्ता। कौन सा गांव था? हमारा छावरा धनु पिपरा। क्या हुआ आपकी फैमिली में? हमारा फैमिली में 5 जना नहीं है। कौन कौन? मम्मी, 3टा बहिनी, एउटा छोरी, कोही पनि छैन, लापता छ। 3 दिन भइसक्यो। हमारा रसुवा जिल्ला पर्छ दाई, त्यहाँ रसुवा जिल्ला पर्छ हाम्रो बेतराउती। कोई पनि भेटे छैन, कोई कहाँ गयो। हम लोग इधर बसते हैं यहाँ पर, के भन्छ डुंगे में हम लोग रहते हैं। डुंगी में? हजुर, हमारा फैमिली तो सेफ है। बुरो तो अलिकतिले बाँच्यो दाई। रसुआ में था आपकी फैमिली? मेरे फैमिली रसुआ में था। क्या किसी का भी खून नहीं लग रहा। थाहा छैन दाई, कहिले भेट्छ के थाहा छैन। मम्मी, 3टा बहिनी, एउटा छोरी, 5 जना घरको लापता छ। बाबा अब भाई उता सामान किन्न जानु भएको थियो, ठुलो गाउँ उता बस्नु भएको छ। हमारा फैमिली का नाम नहीं है दाई वहाँ पर। देखा आपने? देखा, फोटो भी डाला है, कोई पता नहीं चल रहा है। वहाँ पर कुछ नहीं पता चल रहा है। जी हम लोग का सब अच्छा से सब लोग निकल गए, सुरक्षित है। हम लोग इतना पाक में फंसे हुए थे। हम लोग को पूरे जी ते डूंगे खोला है ना, त्रिशूली खोला, धोबी खोला, ते ही हम लोग का घर दुकान उकान कुछ भी नहीं हम लोग का। आदमी बच गया? आदमी तो बहुत सुरक्षित। हम लोग इतना थे पाक में, हमारे पुलिस तान ने रसरी तान कर निकाल कर हम लोग का सुरक्षित लिया। जी हम लोग का कोई था पता नहीं था। बुधवार के दिन हम लोग अपना काम आ रही है, सब आ रही है। वहाँ से सारे आदमी को खाली करवाया जा रहा है? खाली करवाया जा रहा है, सबको सेफ जगह ले जाया जा रहा है। काम बंद? काम बंद। क्या जानकारी मिली है, क्या आगे खतरा है फिर? आगे से भी ज्यादा बहुत बड़ा बाढ़ आने वाली है, इसलिए सबको अलर्ट कर दिया जा रहा है। ये जगह एडिक्ट करवाया जा रहा है, खाली करवाया जा रहा है। उताबाट खोलो बढ्दै आउँदै आइरहेको छ। माथि खोलो ठुलो आइरहेको ठुलो और आ रही है? ऊपर से आ रहा है। गाडी रोक्न परेको नि हैन।
చైనాలో మరోసారి భూకంపం సంభవించింది. దీంతో నేపాల్కు మరోసారి తీవ్ర వరదపోటు తప్పదన్న హెచ్చరికలతో జనం పరుగులు తీస్తూ ఉన్నారు. మొన్నటి వరదలతో పోల్చితే 5 రెట్ల తీవ్రతతో జల ప్రళయం తప్పదని డెడ్లీ వార్నింగ్ ఇస్తూ ఉన్నారు అధికారులు. మొన్న సంభవించిన దానికే 469 మంది మృత్యువాత పడ్డారు. ఇంకా రెస్క్యూ ఆపరేషన్ అయితే కొనసాగుతూనే ఉంది. కానీ ఇప్పుడు మరో జల ప్రళయం ముంచుకొస్తుందన్న నేపథ్యంలో ఆ రెస్క్యూ ఆపరేషన్ ని కూడా నిలిపివేశారు. మొత్తం ప్రజలందరూ కూడా, అక్కడ ఉన్న జనం అందరూ కూడా ఎత్తైన ప్రాంతాలకి తరలి వెళ్తూ ఉన్నారు. మనం అక్కడ నుంచి మాట్లాడిన కొంతమంది బైట్స్ కూడా విన్నాము. కుటుంబ సభ్యుల్ని లైక్ వాళ్ళు దొరక్క ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఎవరు ఎటు వెళ్తున్నారో కూడా అర్థం కాని పరిస్థితి. ప్రజలనైతే అధికారులు అప్రమత్తం చేస్తూ ఉన్నారు. తీవ్ర భయాందోళనలో అయితే నేపాల్ వాసులు ఉన్నారు. చైనాలో సంభవించిన భారీ భూకంపానికి ఇక ఫర్దర్గా నేపాల్లో ఇంకా మరింత జలప్రలయం సంభవించబోతోందన్న ఊహే భయానికి గురి చేస్తూ ఉంది. అక్కడ ప్రజలందరూ అయితే తీవ్ర భయాందోళనలో ఉన్నారు. వాళ్ళందరూ ఎత్తైన ప్రాంతాలకి తరలి వెళ్తూ ఉన్నారు. ఇళ్ల నుంచి బయటకు వచ్చేస్తూ ఉన్నారు. అయితే చైనాలో సంభవించిన భూకంపం రిక్టర్ స్కేల్ పై దాని తీవ్రత 5.1గా నమోదైంది. సిచువాన్ ప్రావిన్స్ లో భూమి కంపించినట్లుగా తెలుస్తోంది. దీంతో చైనా భూకంపం ప్రభావంతో నేపాల్ కి మరోసారి జలగండం తప్పదు అని అయితే తెలుస్తూ ఉంది. అయితే మొన్న సంభవించిన దానికంటే 5 రెట్ల తీవ్రతతో వరదపోటు తప్పదని హెచ్చరికలైతే, ఈవెన్ డెడ్లీ హెచ్చరికలైతే జారీ అవుతూ ఉన్నాయి. కాసేపట్లోనే అధిక తీవ్రతతో వరదలు ముంచుకొచ్చే అవకాశం కనిపిస్తుంది నేపాల్లో. దీంతో ప్రజలనైతే అధికారులు అప్రమత్తం చేస్తూ ఉన్నారు. మొన్న జరిగిన దానికి రెస్క్యూ ఆపరేషన్ ఇంకా కొనసాగుతుంది. ఇప్పుడు ఆ రెస్క్యూ ఆపరేషన్ ని కూడా నిలిపివేశారు. ఎత్తైన ప్రాంతాలకి తరలి వెళ్తూ ఉన్నారు. అక్కడున్న ప్రజలందరూ కూడా తీవ్ర భయాందోళనకి గురి చేస్తూ ఉంది. ఏం జరగనుంది అనేది ఆ ఊహకే అందట్లేదు. తలుచుకుంటేనే భయమేస్తూ ఉంది. ఎందుకంటే 5 రెట్లు తీవ్రంగా వరదలు ముంచుకొస్తున్నాయని తెలుస్తూ ఉంది.